వెంకట్రావు ఆక్రమణపై ఆందోళన బాపట్ల పాత బస్టాండ్ కలెక్టరేట్ వద్ద ధర్నా చీలు రోడ్డు వద్ద మానవహారం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో ప్రధానంగా అక్కడ జరిగే ఏదైతే సముద్రం లోపల కడుతున్నటువంటి వీటికి సంబంధించినటువంటి అంశాన్ని హైలైట్ చేశారు. ఇది రిసార్ట్లకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి దీన్ని కూడా ఖాళీ చేయించేశారు కదా, అక్కడ కాలువను కూడా ఎల్ షేప్ నుంచి మార్చేశారు అన్నది. దాని మీద చీరాల టీడీపీ నేత బుర్ర వెంకట్రావు ఆక్రమించి ధ్వంసం చేసిన ఈపూర్పాలెం స్ట్రైట్ కట్ సీమౌత్ని తక్షణం పునరుద్ధరించి వెంకట్రావుతో పాటు భాగస్వామిగా ఉన్న గుంటూరు భ్రమరా ఇన్ఫ్రాకి చెందినటువంటి వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు మంగళవారం బాపట్ల పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. తీర గ్రామాలకు చెందిన మత్స్యకారులు బాపట్ల చేరుకుని ర్యాలీ చేపట్టారు. పాత బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించి ఆ తర్వాత చీలు రోడ్లో మానవహారం చేపట్టారు. కలెక్టరేట్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్తుండగా పోలీసులు బ్యారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. కలెక్టర్తో చర్చలు జరిపేందుకు వస్తున్నామని ఆందోళనకారులు చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. తర్వాత 20 మందిని మాత్రమే కలెక్టర్ కార్యాలయానికి అనుమతిస్తామని చెప్పడంతో అందరిని అనుమతించాల్సిందంటే అక్కడే బయటించి ఆందోళనకు దిగారు. కలెక్టర్తో చర్చించేందుకు 25 మందికి అనుమతి లభించడంతో పోలీసులు మత్స్యకార నాయకులతో పాటు ప్రజా సంఘాల వారిని లోపలికి అనుమతించారు. 2 గంటల పాటు మత్స్యకార సంఘాల ప్రతినిధితో చర్చించిన కలెక్టర్ వెంకటమురళి ఈపురపాలెం సీమౌత్కి అడ్డుగా వేసిన రాళ్లను తొలగించి మత్స్యకారులు తక్షణం వేటకు వెళ్లేలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటామన్నారు. తర్వాత జిల్లా అధికారులతో కమిటీ వేసి నెల రోజుల్లో తీరంలో సిఆర్జెడ్ నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వ అసైన్ భూముల వివరాలను తేల్చి భూ ఆక్రమణకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. గతంలో కాలువ పొడికి తీత పేరుతో 500 లారీల ఇసుకను అక్రమంగా తీసుకెళ్లిన వారిపైన క్రిమినల్ కేసులు పెడతామన్నారు. ఆందోళన నిర్వహిస్తున్న మత్స్యకారులపై పెట్టిన కేసులను సైతం తొలగిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. దీంతో మత్స్యకారులు ఆందోళన విరమించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ప్రజా